Good morning, Good sir. morning. Very good morning. So I think last class Tally Prime 6.0లో మీరు సక్సెస్ఫుల్ గా కాలేజ్ అకౌంటింగ్ ఏ విధంగా చేయాలి, తర్వాత కంపెనీకి పాస్వర్డ్స్ ఎలా సెట్ చేయాలి అనే కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు. ఎనీ డౌట్స్ లాస్ట్ క్లాసెస్ లో? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియరా? హలో, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. Clear, sir. రిమైనింగ్ పర్సన్స్ ప్లీజ్ చెప్పండి, సైలెంట్ గా లేకుండా. చేశారా? ఎనీ డౌట్ మా? క్లియరా? ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. బిల్ వైజ్ మెయింటెనెన్స్. బిల్ వైజ్ మెయింటెనెన్స్ అంటే ఏమిటి? ఈ బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనేది ఎందుకు మనము యూజ్ చేస్తాం? సో ఈ బిల్ వైజ్ మెయింటెనెన్స్ ని అకౌంట్స్ పేయబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్స్ అని కూడా పిలవచ్చు. వాల్యూ ప్రైమ్ 6.0. ఓకే, సో ఎందుకు దీన్ని యూజ్ చేస్తాము అంటే మనకు, ఓకే, తర్వాత మనకు కస్టమర్స్ కానీ సప్లయర్స్ కానీ ఉన్న రిలేషన్ బట్టి పర్చేజ్ సేల్స్ అనేది జరుగుతుంది. అప్పుగా పర్చేజ్ చేయడం జరుగుతుంది, అప్పుగా సేల్స్ చేయడం జరుగుతుంది. అప్పు అనేది ఇవ్వకపోతే ఏ బిజినెస్ మార్కెట్లో రన్ అవ్వదు. ఓకే, ఇప్పుడు మీరు ఒక 5 lakhs 10 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత సప్లయర్ దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేస్తాం, లేదంటే కస్టమర్స్కి సేల్ చేస్తాం. బాగుంది. టోటల్ అమౌంట్ పర్చేజ్ చేసాం 2 lakhsకి. మనము టోటల్ అమౌంట్ అట్ ఎ టైం ఇవ్వలేము అని చెప్తాం. ఆ 2 lakhs అనే అమౌంట్ పర్చేజ్ చేసేటప్పుడే ఒక 3 బిల్ నంబర్సో 4 బిల్ నంబర్సో మనం పర్చేజ్ చేస్తాం. ఎందుకంటే అంత టోటల్ అమౌంట్ మేము పే చేయలేము. అందుకు గాను మాకు ఆ టోటల్ అమౌంట్‌ని డివైడ్ చేసి ఇవ్వండి అని మనం అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళు డివైడ్ చేసి ఇస్తారు. అప్పుడు న్యూ రిఫరెన్స్ తీసుకుంటాం డివైడ్ చేసేటప్పుడు. పర్చేజ్‌లైనా, సేల్స్‌లైనా. ఇప్పుడు పర్చేజ్ చేసేటప్పుడు నంబర్స్ డివైడ్ చేసాం. అవే నంబర్స్ అమౌంట్ పే చేయాలి అంటే అగైన్స్ట్ రిఫరెన్స్ తీసుకోవాలి. అగైన్స్ట్ రిఫరెన్స్. ఆన్ అకౌంట్ అంటే ఆన్ ద స్పాట్ అమౌంట్ ఇచ్చి చెక్ చేసుకునేది ఆన్ అకౌంట్. అడ్వాన్స్ అమౌంట్ అంటే ముందుగా అమౌంట్ ఇచ్చి చేసేది అడ్వాన్స్ అమౌంట్ అంటాం. ఇక్కడ 4 ఆప్షన్స్ మనకొస్తాయి. తర్వాత వీటిలో పెండింగ్ బ్యాలెన్సెస్ షో చేస్తాయి. వీటిలో పెండింగ్ బ్యాలెన్సెస్ అనేది షో చేస్తాయి. ఏవైతే అమౌంట్స్ క్లియర్ అయి ఉంటాయో అవి కనిపించవు. పెండింగ్ బ్యాలెన్సెస్ మాత్రమే కనబడతాయి. ఓకే, అవి ఎలా అనేది కూడా మనం టుడే క్లాస్‌లో టాలీ ప్రైమ్ 6.0లో చూద్దాం. ఓకే, క్లియర్ అయిన బిల్స్ కనిపించవు. రిమైనింగ్ బిల్స్ మాత్రమే మనకి కనబడతాయి. టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో కళ్యాణి ఎంటర్ప్రైజెస్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ ఆప్షన్ వేసి పెట్టండి. ఈ రోజు ప్రాబ్లంలో బిల్ వైజ్ ఎంట్రీ అనే ఆప్షన్ కూడా పెట్టండి. ఇంక రిమైనింగ్ వదిలేయండి. చూడండి, నిన్న మెథడ్‌లో ఒక ఫార్మాట్ ఉంది. ఈరోజు మెథడ్‌లో ఒక ఫార్మాట్ మారుతుంది. సేవ్ చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. వన్స్ ఒకసారి టాలీ ప్రైమ్ 6.0లో ఒక కంపెనీ క్రియేషన్ చేశామంటే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. ఓకే, అవి ఫిక్స్. ఇప్పుడు క్రియేట్‌లోకి వెళ్ళి లెడ్జెస్‌లోకి వెళ్దాం. నిన్న గ్రూప్‌లోకి వెళ్ళాం. ఈరోజు లెడ్జెస్‌లోకి వెళ్తాం.
సో ఫస్ట్ ఏముంది ఇక్కడ? క్యాపిటల్. క్యాపిటల్‌కి క్యాపిటల్ అకౌంటే తీసుకోవాలి. నెక్స్ట్ ఎస్‌బీఐ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్. కంట్రోల్ ఏ. ఏ ఫర్ యాపిల్ సేవ్. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్. కంట్రోల్ ఏ. తర్వాత ప్రియా టెక్ సొల్యూషన్. సన్‌డ్రీ క్రెడిటార్స్. చూడండి, ఎప్పుడైతే F11లో బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఎస్ పెడతారో ఆ ఆప్షన్ ఆటోమేటిక్‌గా సన్‌డ్రీ క్రెడిటార్స్‌కి యెస్ తీసుకుంటది. సన్‌డ్రీ డెబ్టార్స్‌కి యెస్ తీసుకుంటది. అదే టాలీ ఈఆర్‌పి9లో అయితే మనమే యెస్ పెట్టేవాళ్ళం. కానీ దీంట్లో ప్రీ డిఫైన్డ్‌గా ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇక్కడ యెస్ పెట్టకపోతే మీకు ఆ 4 ఆప్షన్స్ చూపించవు. న్యూ రెఫరెన్స్, అగైన్స్ట్ రెఫరెన్స్, ఆన్ అకౌంట్, అడ్వాన్స్ అమౌంట్. ఆ 4 ఆప్షన్స్ నీకు కనిపించవు. ఇక్కడ యెస్ పెడితేనే కనపడతాయి. ఇక రియల్ టైమ్‌లో సప్లయర్ అడ్రెస్ కానీ, కస్టమర్ అడ్రెస్ కానీ రాసుకో. నెక్స్ట్ సేల్స్. సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. ఎంట్రీ డెబ్టార్స్. మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్. సన్‌డ్రీ డెబ్టార్స్‌కి, సన్‌డ్రీ క్రెడిటార్స్‌కి మాత్రమే అలా వస్తది. కంప్యూటర్. ఫిక్స్డ్ అసెట్స్. 3 కంప్యూటర్స్. సన్‌డ్రీ క్రెడిటార్స్. ఇప్పుడు లాస్ట్ దానికి బిల్ వైస్ అనేది నీడ్. నో పెట్టండి. ఎందుకంటే దానికి టోటల్ అమౌంట్ అట్ ఎ టైమ్ ఇచ్చేసాడు. దానికేం బిల్ నంబర్స్ ఇవ్వలేదు. ఇలా. ఇంకా కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ మీకు తెలిసిందే. సో ఇప్పుడు వోచర్ పోస్టింగ్ చేయాలి. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ ఇవ్వండి. వోచర్స్‌లోకి వెళ్ళండి. ఫస్ట్‌ది ఏంది? కామన్. రిసిప్ట్. క్యాపిటల్ 5,00,000 క్యాపిటల్. నెక్స్ట్ ఏముంది? క్యాష్ డిపాజిట్. కాంట్రా 1,00,000. కంట్రోల్ ఏ. ఏ ఫర్ యాపిల్ సేవ్. నెక్స్ట్ ఏముంది? పర్చేజ్. పర్చేజ్ తీసుకొని చేంజ్ మోడ్‌లోకి వెళ్ళి యాజ్ వోచర్ తీసుకోవాలి. ఫార్మాట్ మార్చుకోవాలి. ఓకే. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం? ప్రియా టెక్. ఎంటర్ ఇవ్వండి. టోటల్ అమౌంట్ ఎంత? 2,00,000. ఎంటర్. ఇప్పుడు ఇలా వస్తుంది. అడ్వాన్స్, అగైనెస్ట్, న్యూ రెఫరెన్స్, ఆన్ అకౌంట్. ఇప్పుడు 2,00,000 అమౌంట్‌ని 4 బిల్ నంబర్స్‌గా డివైడ్ చేశారు. బిల్ నంబర్ 100 80,000, బిల్ నంబర్ 200 50,000, బిల్ నంబర్ 300 40,000, బిల్ నంబర్ 400 30,000. ఇప్పుడు మనం కొత్తగా రైజ్ చేస్తున్నాం కాబట్టి న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. బిల్ నంబర్ 100. ప్రతిసారి మీరు టైప్ చేసుకోకుండా కంట్రోల్ సి. సి ఫర్ కాపీ. తర్వాత ఇప్పుడు బిల్ నంబర్ 100 మీద 2,00,000లో 80,000 డివైడ్ చేశారు. 80,000. ఇక డ్యూ డేట్ మనకి ఈఎంఐస్ అడుగుతుంది కదా! మన అకౌంట్‌లో 1 తారీఖు నుంచి 5 తారీఖు లోపల డబ్బులుండాలి. లేకపోతే వాళ్ళు 1 డే ఎక్స్‌ట్రా అయినా 600 ఎక్కువగా చార్జ్ చేస్తారు. ఏ డేట్ లోపల డబ్బులిస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 26, 28 లోపల ఇస్తావా? ఆ డేట్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. బిల్ నంబర్ 100 మీద. ఓకే. అలా. ప్రెజెంట్ నో నీడ్. మళ్ళీ న్యూ రెఫరెన్స్. కంట్రోల్ వి పేస్ట్. 200. 50,000. కంట్రోల్ 300. 40,000. 400. 30,000. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. నెక్స్ట్ డెబిట్ పర్చేజ్. ఇలా ఆ 2,00,000 అమౌంట్‌ని 4 బిల్ నంబర్స్ మీద ఇలా డివైడ్ చేయాలి. ఓకే. సేవ్. నెక్స్ట్ సేల్స్ F8. చేంజ్ మోడ్.
యాజ్ వచ్చాను. ఎవరికి సేల్ చేసాం? క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. అమౌంట్ ఎంత? 2,50,000. ఇప్పుడు కూడా న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. బిల్ నెంబర్ 201 కంట్రోల్ సి కాపీ. సో ఇక్కడ వచ్చేసి 1 lakh. కంట్రోల్ వి పేస్ట్. 202 40,000. 203 60,000. 204 50,000. క్రెడిట్ సేల్స్ తీసుకోవాలి. నెక్స్ట్ అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. ఇప్పుడు అప్పుగా పర్చేజ్ చేసాం కాబట్టి మన బిజినెస్ డబ్బులు ఇవ్వాలి. ఎవరికి? ప్రీ అటెక్కి. అంటే పేమెంట్ తీసుకోవాలి. యాక్చువల్‌గా టోటల్‌గా మనం ఎంత పర్చేజ్ చేసాం? 2 లాక్స్. కానీ మనం ఎంత ఇస్తున్నాం? 1,50,000 ఇస్తున్నాం. ఏ బిల్ నంబర్ సరిపడా అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ఇచ్చుకుంటూ వెళ్దాం. ఓకే. ఇప్పుడు అగైన్స్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. బిల్ నంబర్ 100 మీద 80,000కి పర్చేజ్ చేసాం. కానీ మనం ఇచ్చేది మాత్రం 50,000 ఇస్తున్నాం. అంటే ఇంకా 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. బిల్ నంబర్ 200 మీద 50,000. 50కి 30 ఇస్తున్నాం. అంటే 20,000 పెండింగ్ ఉంటుంది. బిల్ నంబర్ 300 మీద 40,000. 40,000కి 40 ఇచ్చేస్తున్నాం. ఇది కనిపించదు. 400 మీద 30 ఇచ్చేస్తున్నాం. కనిపించదు. క్యాష్. నెక్స్ట్ రిసిప్ట్. సో రిసిప్ట్ అంటే క్విజ్. 2,50,000 మనం సేల్ చేసాం. కానీ వాళ్ళు ఇచ్చింది మాత్రం 2,20,000. అగైన్స్ట్ 1,00,000 సేల్ చేసింటే వాళ్ళు ఇచ్చింది మనకి 80,000. 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. 40కి 40కి 40 ఇచ్చేసారు. 0. తర్వాత 60కి 50 ఇచ్చారు. 50కి 50 ఇచ్చేసారు. అమౌంట్ ఎక్కడ డిఫరెన్స్? 20,000. బ్యాక్ వస్తున్నాను. 22,000 వేసాను ఇక్కడ. 2,20,000 ఇవ్వాలి. క్యాష్. తర్వాత F7 కంప్యూటర్ 25,000. శ్రీ కంప్యూటర్స్. ఇలా అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్ ట్రాన్సాక్షన్స్ ఇలా పోస్ట్ చేయాలి. మీరు చేసిందనే చూడాలంటే డే బుక్‌లో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 50,000. 2,50,000లో 2,00,000 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 50,000. డాష్‌బోర్డ్‌లోకి వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. డిస్‌ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్‌స్టాండింగ్స్. లెడ్జర్, ప్రీ అటాక్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్. ఏ బిల్ నంబర్స్ పెండింగ్ ఉంటాయో అవి మాత్రమే షో చేస్తాయి. 80,000 మీద పర్చేజ్ చేసాం. 50,000 మనం ఇచ్చాం. 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. 50కి పర్చేజ్ చేసాం. 30 మాత్రమే ఇచ్చాం. 20 బ్యాలెన్స్ ఉంది. 2 కలిపితే 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ట్ F1. 1,00,000 సేల్ చేసాం. 80,000 మాత్రమే మనకొచ్చింది. 20,000 ఇవ్వలేదు ఇంకా. 60 పర్చేజ్ చేసాం. 50 మాత్రమే ఇచ్చారు. 10 ఇవ్వలేదు. 2 కలిపితే 30. పేయబుల్స్‌లో కావాలంటే పేయబుల్స్‌లో చూడొచ్చు. ఓన్లీ పెండింగ్ బ్యాలెన్సెస్ షో చేస్తుంది. రిసీవబుల్స్‌లో కూడా పెండింగ్ బ్యాలెన్స్ మాత్రమే షో చేస్తుంది. దీన్ని అకౌంట్స్ పేయబుల్ ఆర్ అకౌంట్స్ రిసీవబుల్స్ అని మనం చెప్పుకుంటాం. అకౌంట్ బుక్స్‌లోకి వెళ్తే పర్చేజ్ ఉంటుంది. సేల్ ఉంటుంది. రిసిప్ట్ ఉంటుంది. పేమెంట్ ఉంటుంది. సో దీన్నే మనం అకౌంట్స్ పేయబుల్ ఆర్ అకౌంట్స్ రిసీవబుల్స్ అని చెప్తాం. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్?
ఎనీవన్ గైస్? క్లియరా? క్లియర్ సార్. యాహ్! ప్రత్యూష, మీకు టాలీ నుంచి మెయిల్ వచ్చుంటుంది. ఒకసారి యూజర్ ఐడీ, పాస్వర్డ్ చెప్తారా? స్క్రీన్‌షాట్. మీ మెయిల్‌కి వచ్చుంటది చూడండి. ఇప్పుడు చెప్పమంటారా? వాట్సాప్‌లో నాకు స్క్రీన్‌షాట్ పెట్టండి. ఓకే సార్.